ఏం లేదు ఛానల్లోకి వస్తుంది అది పనికి. ఎందుకు కెమెరా ఎందుకు? వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్న ఇప్పుడు ఏం జరుగుతుందో. పైసలు ఎంత వస్తున్నాయి నాకు తెలియదు కదా, అది నాకు తెలియదు కదా, నీకే తెలియాలి కదా అది. ఎందుకంటే అన్నా అయితే అన్న వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి అవుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ రోజులలో ఏమైతుంది తెలుసా, ఒక మంచి చేస్తుంటే అదే మనకి చెడు అవుతుంది. వీడియోలలో మాత్రం వంశీ గాడు కనిపి ఈ రోజు ఇదే లాస్ట్ అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు పరిసన్ టాక్స్. సో గాయ్స్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఇంట్రొడక్షన్ మొత్తం లాస్ట్లో చెప్తాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే వంశానికి ప్రాబ్లం అవుతుంది, అందుకే ఇప్పుడు వానను కూడా ఏమంటారు లెక్క పెట్టకుండా మేము ఇలా వీడియో చేస్తున్నాం. సో వీడియో ఇంట్రొడక్షన్ లాస్ట్ ఉంటుంది, మనం బొమ్మకి ఫోన్ చేద్దాం ఫస్ట్. సో చూడండి గాయ్స్, అని అడిగానా ఇడికి రానా, మనం వీడియో చేస్తాం చూడ అడిగిరా జల్దీ రానా. ఇక వంశానికి ప్రాబ్లం అవుతుందంట, వంశానికి కెమెరా అని చేయించింది. ఇప్పుడు ఇక్కడ వీడియో ఇచ్చే అంటే ఇంట్రొడక్షన్ కొట్టినానికి ప్రాబ్లం అవుతుందంటనా. వర్షం పడుతుంది ఈ టైంలో మేము ఆల్రెడీ నడుస్తున్నామన్నా, ఇక ఆయన మొత్తం వీడియో స్టార్ట్ చేస్తామని అందుకే ఇక్కడికి రా అంటున్నా. కెమెరా మొత్తం సెట్ చేసి పెట్టినామన్నా, జల్దీ రా, నా ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకో అన్న. వానలో ఫోన్ చేసినామంటే ఇగో వంశానే అన్న నాకు ఫోన్ చేసి నువ్వు చూస్తావరా ఇంట్లోకి రానా. వంశానికి కాదన్న, వాన పడుతుంది ఇక్కడ ఫోన్లు తడుస్తున్నాయి, జల్దీ రానా నువ్వే. ఛత్రి కూడా లేదురా తడుస్తున్నామన్నా వానలా, ఛత్రి అంట మళ్ళా. 15 minutes later. హలో గైస్, నేను వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చదువు అనుకుంటున్నా. యాప్ పేరు వచ్చేసి రమ్మీ నోబుల్ వచ్చేసి నేను డైలీ 500 to 2000 వరకు ఆన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆడి మీరు నేను చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అయితే కనుక కంపల్సరీ మీరు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గేమ్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే మనకు వచ్చేసి 41 రూపీస్ వరకు మనకి క్యాష్ బోనస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాష్లో మనం డిపాజిట్లో ప్రెస్ చేస్తే 3000 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి. కానీ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే 1000 రూపీస్ డిపాజిట్ చేసి మీరు గేమ్ అనేది స్టార్ట్ చేయండి. చలో ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో నా ఫేవరెట్ గేమ్ ఆడుతున్నాను. చలో ఫస్ట్ అయితే నేను 100 రూపీస్ బెట్ చేసి ఆడుతున్నాను. చలో 100 రూపీస్ బెట్ చేయగానే నేను వచ్చేసి 30 రూపీస్ విన్నాను అనమాట. చలో నేను మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేస్తాను. సెకండ్ టైం వచ్చేసి 200 రూపీస్తో స్టార్ట్ చేస్తాను. 200 రూపీస్తో స్టార్ట్ చేసాను. చలో నేను విన్ అయ్యేది వచ్చేసి 60 రూపీస్. ఇంకో థర్డ్ టైం కూడా ట్రై చేద్దాం. 300 రూపీస్ బెట్ పెట్టి ట్రై చేస్తున్నాను మీకు. చలో థర్డ్ టైం వచ్చేసి నేను 90 రూపీస్ గెలుచుకున్నాను. మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఆడి చూస్తాం ఒకసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్టు స్క్రీన్లో కనిపిస్తుందిగా, మీరు చూసుకున్నట్టయితే 120 రూపీస్ విన్ అయ్యాను అనమాట. ఇది మీరు ఓడిపోయినట్టయితే మీరు డబుల్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు నేను ఫిఫ్త్ టైం 500 రూపీస్ పెట్టి ఆడిస్తున్నాను. చలో చూసుకున్నట్టయితే 150 రూపీస్ నేను గెలుచుకున్నాను అనమాట. వితిన్ 10 మినిట్స్లో నేను వచ్చేసి 500 రూపీస్ వరకు విన్ అయ్యాను అనమాట. ఇక్కడ నా విత్డ్రాల్ది కూడా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతా చూడండి. నేను 3500 రూపీస్ వరకు నేను గెలుచుకున్నాను అనమాట. మీరు కూడా నాలుగు విన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా. ఫస్ట్ గేమ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చూడండి, మంచిగా ఉంటే ఆడండి, లేకపోతే పక్కన పెట్టేసాను. చలో అన్నా దానా ఇక మాట్లాడనా ఏమంటుండు. ఏం లేదు ఛానల్లోకి వస్తుంది అది పనికి. ఎందుకు? అరే ఈ వానలు పిలిచి చెప్తావేమన్నా నువ్వు ఛానల్కి వస్తలేనని. పైసల విషయం మాట్లాడుతున్నావు. ఏం లేనా ఇటు వచ్చిన ఎట్లయినా పైసలు ఉంటాలేవు ఏముంటలేవు తెలిసిందే. జాబ్ అని పోతే అట్లీస్ట్ పైసలు అన్న వస్తాయి కదా. ఇప్పుడు ఇటు ఉండి నేను నీతో ఉండి వీడియోలు చేసుకుంటా మన ఇప్పుడు నాకు ఏమన్నా డైరెక్ట్ ఏదో నాకు పర్సనల్గా ఫోన్ మాట్లాడే ఇప్పుడు కెమెరా ఎందుకు వాళ్ళకు కూడా తెలియాలి కదా నా ఇప్పుడు ఏం జరుగుతుందో. అంటే ఏమైతుంది ఇప్పుడు నాతో ఏమైతే నా జస్ట్ నాకు ఒకటే ఏంటంటే నాకు జర ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పినా, నువ్వు సరే బ్రో అన్నావు. నాకు దానికి కూడా ఏమర్థం జాబ్ అనే చేసుకుంటే జర నాకు అట్లీస్ట్ పైసలు అని వస్తాయి కదా. ఇప్పుడు ఇట్లా అవునా అది ఛానల్కి వచ్చే ముందు ఉండాలి కదా నా ఫీలింగ్ అవన్నీ. నేను కూడా అదే తీసుకొచ్చారు. నేను వచ్చిన సాయి తీసుకొచ్చి మరి సాయి అని చెప్పి ఒక మాట చెప్పలేదు. ఇప్పుడు నీకు చెప్పాలి కదా, ఇప్పుడు ఏమున్నా సరే నీకు ఫస్ట్ చెప్పాలి. ఎందుకు తెచ్చారు అంటున్నా వర్షంలో అని తెప్పిస్తున్నా. ఇంట్లో కెమెరా వీడియో అవుతుంది కదా నిన్న రింగ్ అన్నతో. తర్వాత కెమెరా వేసుకొని వస్తావా సో ఇంటికాడికి రావాలంటే ఇంటికాడికి పట్టుకొని వచ్చినాను ఇప్పుడు నాకు. బ్రో ఈ టైంలో అవసరమా బ్రో? అరే అన్న తెలియాలి ఎందుకు అంటున్నా నేను.
అరే ఏం చేయాలన్నా మళ్ళా నా మరి ఉన్న ఇంటికి పరిస్థితి నేను కాల్ రమ్మని చేశాను చెప్పినా కానీ మంచిగా అన్న నువ్వు కాల్ చేసి చెప్పినవా నా అడిగే వస్తున్నాడు ఈ టైం ఆడే వీడియో తీసుకోరు రండి రా భయ్ ఆడే వీడియో తీసుకోండి ఏం చేస్తావు చెప్పేసి అన్న అయిపోతుంది ఏదో ఒకటి ఇవో అన్న నాకు ఒకటే షెడ్ ఉందిరా షెడ్ కింద కూర్చుందా నాకు ఇప్పుడు క్లారిటీ కావాలంటే ఇట్లా పట్టినా ఎందుకే ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఉండలేనా మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది మొన్ననే సెట్ అయినా నేను వానికి టైఫాయిడ్ వచ్చింది తెలుసు కదా దానికి నాకు వీడికి వచ్చినా కూడా నాకు ఏం ఉంటలేదు నాకు గుర్తుపడతలేని అంటలేదు నాకు ఒకటి ఫైనాన్షియల్ అయితే నేను మరీ ప్రాబ్లంలో పడిపోయాను నీ అర్థమైంది అంటున్నా మనీ ప్రాబ్లం వస్తుందన్న నాకు అదొకటి అవునా నువ్వు చెప్పేది కరెక్టే అవునన్నా తక్కువనే వస్తున్నాయి కరెక్టే ఎంత మనకు కూడా అంత రీచ్ లేదు పైసలు ఎంత వస్తున్నాయి నాకు తెలియదు కదా అది నాకు తెలియదు కదా నీకే తెలియాలి కదా అది నువ్వే పెట్టుకుంటావు కదా మేము లక్ష వస్తుంది కూడా 2 లక్షలు వస్తుంది ఒక నాకు తెలియదు నా ఎస్టిమేట్ ఏందో నాకు ఇంత వస్తున్నాయి నాకు ఒక నీకు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నావు మీకు మీ అందరికి ఇచ్చేంత వస్తున్నాయి అనుకుంటున్నా రావట్లే నీకు అప్పుడప్పుడు అడిగితే ఇస్తున్నా కదా పైసలు నేను రెగ్యులర్ ఇస్తున్నా అని చెప్తలే ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు ఇస్తున్నా కదా మళ్ళీ నీకు అదే అన్న నువ్వు ఇప్పుడు చూడు ఒక్క క్షమాలు నేను నువ్వు అడుగుతా నువ్వు ఇస్తావు జోన్ అడుగుతావు జోన్ అడుగుతావు సుమంత్ అడుగుతావు సుమంత్ అనిపిస్తావు నా దగ్గర ఇప్పుడు మన వాళ్ళు అందరు వస్తుంటారు వాళ్ళకి ఫుడ్ పెడతారా ఎవడన్నా నేనేగా పెట్టేది మళ్ళీ వీడియోలోకి ఏమైనా ఖర్చులు అయితే నేనే చూసుకుంటున్నాను కదా అవన్నీ ఆడాడికే అయిపోతున్నాయి బ్రో ఇప్పుడు ఏం తీసుకొని బ్యాంక్ అకౌంట్ లక్షలు అయితే ఉంటుంది కాదన్న మొన్న వాళ్ళు వీడియోకి వచ్చారు కాడ ఏమైతే ఎంత 10,000 కట్టలే అన్న మనకు అడిగినా ఏమన్నా పైసలు లే బ్రో నేను అట్లా అంటే ఇప్పుడు నేను ఫైనాన్షియల్ నేను డ్రాప్ అయిపోయినా కదా బ్రో ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఏమన్నా సరే నేను చూసుకోవాలా నేను చూసుకోవాలంటే నేను ఒకటి చెప్తున్నా కదా బ్రో చూడు నేను మొన్న కూడా ఆ మాట చెప్పినావా చెప్తాను ఏమన్నా బ్రో కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఇప్పుడు నాది కూడా అంతంతనే ఉంది కదా బ్రో ఇప్పుడు చూడు నేను కూడా ఇంట్లో అవన్నీ ఫైనాన్షియల్ గా అన్ని చూసుకోవాలి కాదు నాది కిరాయిల్లో ఆ కిరాయిలో కూడా అవన్నీ వేసుకొని మిమ్మల్ని అంతా ఈ ఛానల్ గిన్నెలు మెయింటైన్ చేసే మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏదో తగ్గొద్దు అర్థమైందా తగ్గొద్దు కాబట్టి చేస్తున్నా మనం కూడా ఏం చేస్తలేం బ్రో నేనేమో తీసుకొని కార్లు గిర్లు కొంటే నువ్వు కొంటున్నావు అని నేను అంటలేను ఇప్పుడు మొన్న దాకా మనం హెల్పింగ్ వీడియోలు కొట్టినావు హెల్పింగ్ చేసింది కూడా ఎందుకంటే అన్న అయితేలేనా హెల్పింగ్ కూడా చేసినాం ఎందుకు తెలుసా అట్లా ఏదో పెళ్ళి ఏదో చెప్పింది నాకు అందుకని వాళ్ళ ఆడపిల్ల పెళ్ళి ఉందని ఇంట్లో పెళ్ళిదా ఆ పెళ్ళి ఉందని చెప్పి మన సాయం మనమేం లక్షలు 20 లక్షలు ఇవ్వలే నాతో ఎంత అవుతుంది ఇప్పుడు మన టీం తరఫు నుంచి ఒక ఎంత అవుతుంది అంత కట్ట తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి రీజన్ ఎందుకు తెలుసా వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి అవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఈ రోజులలో ఏమైతుంది తెలుసా ఒక మంచి చేస్తుంటే అదే మనకు చెడు అవుతుంది ఇక ఇప్పుడు చూడు ఇప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేసింది కూడా ఆ వీడియోకి నాకు పైసలు కూడా రాలేదు నా అకౌంట్లో ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు 20,000 ఈరోజు డేట్ ఎంత బ్రో 20 స్క్రీన్ షాట్ తీస్తా నా అకౌంట్ బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది అప్పుడు ఓకేనా ఆయన అడుగుతుంది కదా నేను అడుగుతలేను నేను నీకు చెప్తున్నా ఇది చూడు నాకు ఒకటే అన్న ఇగో ఇటు వచ్చినా నేను ఇప్పుడు వచ్చిన అంటే పైసల గురించి వచ్చిన పైసల గురించి రాలే అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నువ్వు నన్ను పైసలు అడగలే పైసలు ఎంత ఇస్తారని చెప్పి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఫేమ్ కావాలని రాలేదనుకో రాలేదని చెప్పి నేను అనుకున్నా మొత్తం నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా నీకు రాలేదు ఇప్పుడు నువ్వు కూడా పైసల గురించి వచ్చినావు నేను అట్లా రాలే అంతేనా ఏడికి పోయినా నాకు ఇజ్జత్ ఇస్తున్నా ఇప్పుడు ఫైనల్ మాట ఇప్పుడు ఇజ్జత్ ఇస్తారు బ్రో ఇజ్జత్ ఇయ్యాలంటే ఇజ్జత్ ఇస్తారు ఇజ్జత్ పైసల్ని తీసుకొస్తా ఒక మాట చెప్తా మాట చెప్పాలా మన పాప బర్త్డే అయిందా అవును బర్త్డే అయినప్పుడు ఒక్క నిమిషం అన్న నువ్వు అది క్లోజ్ చేసి అది మ్యాటర్ పక్కన పెట్టేసి అని ఒక్క నిమిషం అన్న తెలవాలని ఒక్క నిమిషం ఆగనా బర్త్డే అయిందా అందరికి దావత్ ఇచ్చిన అన్న అది అయిపోయాక నాకు ఫీవర్ వచ్చిందా అప్పుడు ఇచ్చిండు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చేస్తున్నావు కదా నీ మనసు మొత్తం బాధ అయిపోయింది కదా నేను ఏమన్నా తెలుసా బ్రో ఇప్పటి నుంచి వీడియోలలో మాత్రం వంశీ గాడు ఈ రోజు ఇదే లాస్ట్ ఎందుకట్లా అనుకుంటున్నా సరే దాని గురించి సారీ వద్దు నీ దగ్గరికి నేను ఏమంటున్నా బ్రో చూడు ఈ వంశీకి ఏదైతే అయిందో అది ఫినాన్షియల్ విషయమే ఏంటంటే నాకు 1,00,000 2 లక్షలు 3 లక్షలు వచ్చి నా బొంద మీద వేసుకుంటలేను ఏంటంటే నాకు ఎంతైతే రెవెన్యూ వస్తుందో అది అసలు యూట్యూబ్కే సరిపోతుంది నా ఎంటకేసి అంత సీనియర్ లేదు నా అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ పెడతా మీరు చూసుకోవచ్చు ఇదంతా కాదనా ఇట్లా ఇవన్నీ కాదన్నా ఒకటే చెప్తున్నా నేను ఇప్పటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేనే ఉంటా తర్వాత వీడియోలలో కూడా నేనే ఉంటాం
నేను అట్లా మాకు డైరీ ఇచ్చారు. ఇదంతా కాదనా చెప్పాలా, చిన్న స్క్రిప్ట్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు డేట్ ఇచ్చారు, బొబ్బన మీద prank అని చెప్పారు. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు కాదు బ్రో, నాకు సరే నా మీద ప్రాంక్ చేసి అన్న డేరీ అదన్నా వర్షంలో తడిపి బొబ్బన మీద డేట్ తీయరు అని చెప్పారు. మేము డేట్ చేసినాం అంతే. అట్లుంటదన్నా మనతోని. ఎవరు రాడు ఉన్నాడు మనోడు మెసేజ్ చేసి చూసుకోండి బాయ్స్, మెసేజ్ ఇగో మెసేజ్ ఉంది చూసుకోండి. మనకి మెసేజ్ వచ్చిందని బొబ్బన మీద మనం చేసినాం. సో ఇట్లుంటదన్న. ఇంత తడుచుకుంటా మేము కూడా తడిసామన్నా. నువ్వు మేము మేము అంట నేను తడిస్తా. ఆ క్యాప్ కూడా నాదే. కింద కూర్చున్నా నేను కాలిపీలి. బ్రో మంచిగా తడవకుండా షెడ్ కింద కూర్చుంటే కాదు. సరే ఇక చూడు చూడు ఇది డేర్ అంట కదా, డేరు. నేను నెక్స్ట్ ఇస్తా చూసినా అట్లుంటది మనతోని. జర వర్షంలో తడిచినందుకు కన్నా జర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్దీ అన్నిటికీ కూడా జర రెవెన్యూ తెప్పింది. లైక్ కొడితే కూడా నాకు కొట్టారు, వీళ్ళ కోసం కాదు. వీళ్ళు వర్షంలో తడిసింది మేము మేమనకు నేను ఆల్రెడీ పొద్దున్న నీలోఫర్ తడుచుకుంటా పోయినావా? నీ టైఫాయిడ్ వచ్చింది, డీలోఫర్ తడుచుకుంటే పోయి చూపించుకొని తీసుకొచ్చి కలిపి నీలోఫర్ పొద్దున పోయి పొద్దున ఆల్రెడీ ఫోన్ చేసిన. మళ్ళీ ఇప్పుడు స్టోరీ ఇప్పుడు కరెక్ట్ పొద్దున 10 o'clock ఇట్లా స్టోరీ చేస్తారు. జబర్దస్త్ చేసేసి ఎట్లా చేసేది తెలుసా మీ మీద చూసుకోవాలి. అన్నిటికీ అయిపోయినాక మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది గాయ్స్, మిస్ చేసుకోకూడదు. ఇది ఏంది అసలు? ఇదేంది మళ్ళీ